హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అప్పుడే 2024 అయిపోయి 2025 కూడా వచ్చేసామన్నమాట. ముందు ఇయర్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే నేను నాకే అనుకుంటున్నాను ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి. కానీ చాలామంది చెప్పింది ఏంటంటే అందరికీ కూడా ఆ ఇయర్ ఫాస్ట్గా అయిపోయింది అన్నట్టు విన్నానమాట. సో అది ఇన్ని రోజులు వ్లాగ్స్ పెట్టలేదు కదా. సో ఈరోజు న్యూ ఇయర్ రోజు కొత్తగా ఒక వ్లాగ్ తీద్దాము అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ ఏమీ లేవు. అంటే బయటకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ఏంటంటే మాకు క్లైమేట్ బాగాలేదనమాట, అంతా మైనస్లో ఉంది. సో చాలా చలిగా ఉంది. అక్కడికన్నా వెకేషన్కి వెళ్ళాలన్నా లేదా సెలబ్రేషన్స్కి వెళ్ళాలన్నా కూడా. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అంటే ఏముంటాయి, అందరూ కూడా ఇక్కడ న్యూ ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే 12 అయితే క్రాకర్స్ అట్లా చేయడం, కేక్ కటింగ్స్ అట్లాగా. సో ఇక్కడ మాకు ఎవరైనా ఫ్రెండ్స్ అట్లున్నా కూడా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అట్లా ఉండొచ్చు. బట్ మాకేందంటే ఇక్కడ ఫ్రెండ్స్ అట్లా తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. సో అందుకని చెప్పి మేము ఇంట్లోనే ఏదైనా సెలబ్రేషన్స్ అటు చూడడానికి బయటకు వెళ్దాము అనుకుంటే ఏంటంటే వాళ్ళు నైట్ 12 అలాంటప్పుడు కదా సెలబ్రేషన్స్ జరుగుతాయి. కానీ మనం ఆ టైంలో పోయి ఎందుకులే, సేఫ్ కాదు కదా. సో మన సైడ్ అన్నా అయితే సరే ఎట్లా ఒకటి అనుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ ఏందో తెలియదు కరెక్ట్గా. సో అందుకని చెప్పి మనం అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు. అదిగాక ఏంటంటే అందరూ ఇక్కడ ఎంజాయ్మెంట్కి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు డ్రింక్స్ చేసి అట్లా కూడా ఉంటారు కదా. సో అవన్నీ ఎందుకులే అంత రిస్కులు, ఇంట్లోనే ఉంటే హ్యాపీగా ఉంటుంది, లేనిపోని రిస్కులు ఎందుకు తెచ్చుకోవాలా, సెలబ్రేషన్స్ ఏముందిలే అని చెప్పి మేము ఎక్కడికి పోలేదన్నమాట. సో వెకేషన్కి వెళ్దాము అని చెప్పి కూడా ప్లాన్ చేసాము. అంటే న్యూ ఇయర్కి క్రిస్మస్కి ఇక్కడ హాలిడేస్ వస్తాయి కదా, ఒక 10 days వచ్చాయన్నమాట మా హస్బెండ్కి హాలిడేస్. సో వెళ్దాం అనుకుంటే ఏంటంటే క్లైమేట్ బాగాలేదన్నమాట. ఇంకా మైనస్లో ఉందంటే చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. సో అంత చలిగా ఉండేటప్పటికి ఇంకా అంతా కొలాప్స్ అయిందనమాట. ఈ 10 days ఇంట్లోనే ఉన్నాము. సో న్యూ ఇయర్ రోజు కూడా ఏంటంటే మా ఇంట్లోనే సింపుల్గా ఎలా జరిగిందనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారనమాట. సో ఇక్కడ ఏం లేదు, మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరూ మామూలుగా న్యూ ఇయర్ అయితే మనం ఫోన్స్ అట్లా చేసుకుంటాం కదా అందరం. సో ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అట్లా అందరికీ కాల్స్ చేసి న్యూ ఇయర్ చెప్పేసుకొని, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీపం పెడుతున్నాను అనమాట. సో మనం ఇలాంటి స్పెషల్స్ అప్పుడు కొంచెం ఎర్లీగా లేస్తాం కదా. సో ఈరోజు కూడా నేను ఏంటంటే ఎర్లీగా లేసాను. అందరూ 2025 అట్లా ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అట్లా రెజల్యూషన్స్ అట్లా పెట్టుకుంటారు కదా. మీకు ఏం రెజల్యూషన్స్ ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఏం రెజల్యూషన్ ఏం లేదనమాట. అంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఇయర్ అయిపోతే చాలు. ఆ టైంకి ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది కదా. మనం ఏ రెజల్యూషన్స్ పెట్టుకున్నా అది మనం చెప్పలేము. సో అలాగా 2024 అలాగో కొంచెం నీట్గానే అయ్యింది అన్నట్టు అనిపించింది నాకైతే. సో అలాగే 25 కూడా అట్లే అవ్వాలి అని అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఇయర్ స్టార్టింగ్ ఈరోజే కదా. సో ఎండ్ అయ్యేటప్పటికి ఎలా ఉంటుంది అనేది ఇంకా నెక్స్ట్ చూడాలన్నమాట. సో ఇక్కడ పూజ అయిపోయిందనమాట. నాకేందంటే న్యూ ఇయర్ రోజు మా హస్బెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట. అంటే ముందు రోజు ఇచ్చాడు. సో అది ఏంది అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. హాయ్ గైస్, చూశారు కదా, నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి నేను థంబ్నెయిల్లో పెట్టినాను కదా. అదేందనేది చూపిస్తాను చూడండి, న్యూ ఇయర్ గిఫ్ట్. సో ఇవే అన్నమాట, అవి సర్ప్రైజ్గా ఇచ్చాడు. నాకు తెలీదు ఇవి గిఫ్ట్ ఇస్తాడని చెప్పి. ఇదేంటంటే ఇది రెవ్లాన్ బ్రాండ్, ఇది హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ ఉంటుంది కదా, అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదేంటంటే డ్రైయరు ప్లస్ స్టైలర్ అనమాట, రెండు యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్లో డ్రై టైప్లో చాలా బాగుంది. నేను ఒకసారి అయితే చూశాను, అంటే ట్రయల్స్, అంటే ఎలా ఉందా, రిటర్న్ పెట్టేద్దామా ఏందని. కానీ ఏంటంటే బాగా నచ్చింది, అందుకని ఉంచుకున్నాను అనమాట. చాలా బాగుంది ఇదైతే. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఇది అనమాట గిఫ్ట్. ఇది బ్యాగ్, స్లిమ్ బ్యాగ్ లాగా చూపిస్తాను, ఓపెన్ చేసి ఎలా ఉంటుందని. మామూలుగా ఏంటంటే నాకు హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద నచ్చవు. సో అందుకని చెప్పి ఈ స్లింగ్ బ్యాగ్స్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. సో ఇది సింపుల్గా నీట్గా బాగుందన్నమాట. ఇది చూపిస్తాను ఎలా ఉంది, ఒకసారి ట్రైల్ చేసి కూడా. ఇది కూడా బాగా నచ్చింది నాకైతే. సో ఇట్లా అనమాట, ఇట్లా సైడ్కి తగిలించుకునేది చాలా బాగుంది. ఇదైతే మామూలుగా జీన్స్ల మీదకి ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు అట్లా బాగుంటుంది అనమాట. సో ఇది గిఫ్ట్ ఇచ్చాడు. ఇదొకటి,
ఇదైతే బాగుంది. ఇది ఎలా వర్క్ అనేది కూడా నేను చెప్తాను మీకు. బాగుంది ఇది. అంటే ఇక్కడే మొత్తం రాసుంటారనమాట. హీట్ డ్యామేజ్ కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా స్ట్రైట్నర్స్తో చేసుకుంటాం కదా, అది కొంచెం హీట్ అనిపిస్తుంది, కానీ ఇది నాకు అంత అనిపించట్లేదు. బాగుంది, నీట్గా వస్తుంది అనమాట. బ్లో డ్రై లాగా, అంటే మన సెలూన్లో ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. పెద్దదే ఇది. సో చూడండి, అంటే పెద్దది పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా మన హెయిర్కి కూడా. చిన్నది పెట్టుకుని మళ్ళీ ఎందుకు లేని పెద్దదే పెట్టినాడు. ఇవి నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ అనమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా వస్తుంది అని కూడా నేను ట్రయల్స్ చూపిస్తాను మీకు. సో ఇది ఎలా యూజ్ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాదేంటంటే బేసిక్గా కర్లీ హెయిర్ అనమాట. నాకు సాఫ్ట్ హెయిర్ అంటే ఇష్టము. సో నాకు అందరు ఎవరైనా సాఫ్ట్ హెయిర్ ఉంటే నాకు కానీ అలా ఉంటే బాగుండు అనుకుంటుంటాను అనమాట. నేనేంటంటే ఒక 2 years బ్యాక్ ఇట్లా కెరటిన్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని చేయించుకున్నాను అనమాట. అది కరెక్ట్గా ఏంటంటే నాకు 1.5 year బాగానే ఉండింది. 1.5 year తర్వాత ఏంటంటే మన ఒరిజినల్ హెయిర్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో మళ్ళీ కర్లీ అయిపోయింది. మీకు చూస్తే అర్థమవుతుంటుంది కదా. కింద వచ్చి కొంచెం అట్లా సాఫ్ట్గా ఉందనమాట. పైన నుంచి ఏంటంటే నా ఒరిజినల్ హెయిరే రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఎలా ఉందంటే కర్లీగా అట్లా ఏదన్నా ఇప్పుడు జీన్స్ అట్లా వేసుకున్నప్పుడు లూజ్ హెయిర్ వేసుకోవాలంటే వేసుకోలేకపోతున్నాను అనమాట. సో ఈ క్లిప్ పెట్టుకున్నా కూడా ఏంటంటే పైకి లేసుకో ఉండడం అలా ఉంటుంది. అందుకని నేనేందంటే ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాను అనమాట. అంటే స్ట్రైట్నర్స్ అట్లా. కానీ అవి నేనేందంటే ఎప్పుడు చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా ఉండేది. అంటే కూర్చోవాలా, చేసుకోవాలా అది కొంచెం. సో నేను చాలా రోజుల నుంచి ఇవి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చేమో అని చెప్పి ఆన్లైన్లో చూస్తూ ఉండేదన్నమాట. కానీ మా హస్బెండ్ నాకు కరెక్ట్గా ఇదే ఇస్తాడో నాకు తెలీదు. సో అది సర్ప్రైజ్గా ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ వీడియో కూడా నేను చూపిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే అప్పుడు వీడియో తీయలేదనమాట. తను కానీ తీసుంటే కొంచెం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో అవి కొంచెం బాగుంటాయి కదా. సో ఆ వీడియో మిస్ అయింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ మనం ఇట్లా చేసుకునేటప్పుడు ఇది స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా సైడ్ 2 partsగా డివైడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇవి సీరం ఉంటుంది కదా, ఖచ్చితంగా యూజ్ చేయాలి. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో అది యూజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. అది చూడండి, ఇట్లా మనం కోమ్ చేసుకుంటాం కదా, సో దువ్వెంతా మనం దూకున్నట్టే అనమాట. అది నీట్గా బాగా వస్తుంది. సో మనకి కింద ఏమన్నా కర్లీ కావాలంటే అట్లా తిప్పుకొని ఇట్లా అనుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. నాకైతే ఏంటంటే ఇదే కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే నా దగ్గర ఆల్రెడీ స్ట్రైట్నర్ ఉందన్నమాట. దాంతో ఏంటంటే కొంచెం కష్టం అనిపించేది, కానీ అది అలవాటైతే అది కూడా బాగానే ఉంటుంది. కానీ నాకు దానికంటే ఇది ఈజీ మెథడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఈజీగా ఇట్లా దూకున్నాం అనుకో హ్యాపీగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఎందుకు అట్లా దూతున్నానంటే, నేను ఇది డ్రయ్యర్ కూడా అని చెప్పాను కదా, నేను డ్రయ్యర్ అండ్ స్టైలరు. సో నేను చెమ్మ దాని మీద ఇట్లా చేసుకుంటే జుట్టు ఆరిపోతుంది, ప్లస్ స్టైలింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ నేనేంటంటే ఇక్కడ జుట్టు ఆరబెడుతున్నాను. ఊరికే మనం అట్లా దూతా ఉంటే జుట్టు ఆరిపోతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం తీసుకుంటున్నాను కదా, అలా హెయిర్ తీసుకొని నీట్గా బ్రష్ నేను పెడుతున్నాను కదా, అలాగా నీట్గా పెట్టి అక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఉంటాయి కింద 1లో కావాలా 2లో కావాలా అని చెప్పి 2లో కానీ పెట్టుకున్నామంటే నీట్గా వస్తుందన్నమాట. అసలు నేను ఊరికే అట్లా చేస్తేనే చూడండి స్టైలింగ్ అదే కింద కర్లీగా వస్తుంది కదా. సో ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా చేసేటప్పుడు. సో కరెక్ట్గా ఏంటంటే నాకైతే 15 to 20 minutes చేసేసుకుంటున్నాను. అంటే నాకు అది ఇప్పుడు నేను కొత్తగానే కదా ట్రై చేయడం, ఫస్ట్ టైం ఇది ట్రై చేయడము. సో నాకు కొంచెం కానీ అలవాటు అయిందంటే ఇంకా ఈజీగా వస్తుందేమో అనిపించింది. నేను స్టార్టింగే కాబట్టి కొంచెం అట్లా చేయాల్సి వస్తుంది. సో బాగుందన్నమాట. మీకు అంతా అయిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఎలా వచ్చింది ఏందని చెప్పి. సో నాకైతే సింపుల్ ప్రాసెసే అనిపించింది. సో చూడండి, నేను ఈరోజు ఏంటంటే ఒక 20 minutes పట్టిందనమాట. 20 minutesకి ఇలా చేసుకున్నాను. ఇంకా నీట్గా ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇంట్లోనే కదా, బయటికి ఏమి వెళ్ళట్లేదు కదా, జస్ట్ ట్రయల్సే కదా అన్నట్టు చేశాను. ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఒక 5 minutes స్పెండ్ చేసామంటే నీట్గా వస్తుంది అనమాట. నాకైతే బాగా యూజ్ అనిపించింది ఇది. సో వర్తే అది మాత్రం.
సో, ఇంకా అట్లా చేసుకున్నాననమాట. అలాగే నాకు సాఫ్ట్‌వేర్ అంటే కొంచెం ఇష్టము. అందుకని చెప్పి అట్లా చేసుకుంటుంటాను అప్పుడప్పుడు. సో, అది అయిపోయిన తర్వాత ఏందంటే లంచ్ అనమాట. ఈరోజు స్పెషల్స్ ఏందంటే మేము ఈ ఫిష్ కర్రీ. సో, చాలా బాగొచ్చిందనమాట టేస్ట్ అయితే. ఇంకా వేడి వేడి అన్నము, ఫిష్ కర్రీ అనమాట. ఈ ఫిష్ దీని పేరు ఏం పేరంటే డొరాడో అంట. చాలా బావుంటది ఇది. మన ఇండియా ఫిష్ ఎట్లుంటాయి టేస్ట్ అలానే ఉంటదనమాట. ఈ సెకండ్ టైము ఈ ఫిష్‌ని మేము ట్రై చేయడము. మామూలుగా అయితే యాక్చువల్లీ వేరే ఫిష్ తెచ్చుకునేవాళ్ళం. ముందుసారి ఏందంటే నేను గూడా ఏదో వీడియోలో జూసి ఇట్లా ఇన్‌స్టాలోనో, యూట్యూబ్‌లోనో జూసి ఇక్కడ జర్మనీలో ఉండేవాళ్ళు బెడితే, ఈ ఫిష్ బావుంటది. మన ఇండియా టేస్ట్ ఉంటది అని వాళ్ళు జెప్తే, అట్లా మేము గూడా ట్రై చేద్దామని ముందుసారి ట్రై చేసామనమాట. చాలా బావునింది. సో, ఈసారి గూడా దీన్నే తెచ్చుకున్నాము అని జెప్పి అది తెచ్చుకున్నామనమాట. మామూలుగా అయితే ఇక్కడ చికెన్ నాకు నచ్చదు. లేపోతే నాకసలు చికెన్ ఎంత ఫేవరెట్ అంటే, మామూలుగా ఇండియాలో గూడా ఇక్కడికొచ్చాక చికెన్ మీదే నాకు విరక్తొచ్చేసింది. అంటే ఫ్రోజన్ గదా! పెద్ద టేస్ట్ ఉండదనమాట. సో, అందుకని ఫిష్షే బెటర్ అనిపిస్తుంది. ఇంకా రెస్టారెంట్‌కి అటు ఎళ్దాం అనుకున్నాం. కానీ ఏందంటే క్రిస్మస్ రోజే ఎళ్ళాం గదా! వాళ్ళ ఫుడ్ మనకంత టేస్ట్ ఉండదు. అదేదో మనమే హ్యాపీగా ఫిష్ తెచ్చుకొని నీట్‌గా చేసుకుంటాం గదా! అని చెప్పి ఇంకా ఫిష్‌తోనే తినేసామనమాట. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. సో, అది అయిపోయిన తర్వాత ఏందంటే ఇంకా ఆఫ్టర్‌నూను ఇంకా లంచ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూస్తున్నామనమాట. ఇంకంతే గదా! ఏముంటాయి బోరింగ్ గాబట్టి ఏమన్నా మూవీస్ చూద్దాము అనుకుంటే, మూవీస్ గూడా ఏందంటే ప్రైమ్‌లో, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడెప్పుడు వచ్చినప్పుడంతా అప్ టు డేట్‌లో ఉంటామనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంక అవే గదా టైం పాసు. సో, ఇంకా ఓటీటీ యాప్స్ ఉండడం వల్ల కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. సో, ఆ విధంగా మూవీస్ ఎతికి వెతికి ఏం లేవులే అని జెప్పి ఇంకెట్లా 31st రోజు అట్లా ప్రోగ్రామ్స్ వస్తుంటాయి గదా మనకు. ఇట్లా మా టీవీలో గానీ, ఈటీవీలో అట్లా. సో, ఇంకా ఆ ప్రోగ్రామ్స్ చూస్తే అదునిందనమాట. బాగునింది అదైతే. సో, అదయిపోయిన తర్వాత ఏందంటే, ఇంకా ఈవినింగు టీ టైమ్ అనమాట. కాఫీ. ఇప్పుడేందంటే చలి ఎక్కువుంది గదా ఇక్కడ. సో, అందుకని చెప్పి ఏదైనా వేడిగా తాగితే బాగుండు అనిపిస్తుంటది. అందుకని ఇప్పుడు ఈ మధ్య కాఫీ తాగుతున్నామనమాట. ఈ వింటర్ వరకే. వింటర్ అయిపోయిందంటే ఇంకా ఇంకా కాఫీలు, టీలు ఏమి ఉండవనమాట. ఇవి గూడా ఏందంటే రోజు ఏం తాగము. ఒక డే బై డే అలాగా. మామూలుగా అయితే హాట్ వాటర్ అలాగే తాగుతుంటామనమాట. అంటే ఎక్కువ కాఫీ, టీలు తాగినా గూడా మంచిది గాదు గదా! సో, ఏదో కానీ బాగా అడిక్ట్ అయినోళ్ళుంటారు గదా కాఫీకి. అది లేనిదే ఇంకా ఉండలేము అన్న వాళ్ళు గూడా ఉంటారు. కానీ ఇంకా మాకేం పెద్ద అలవాటు లేదు గాబట్టి అంత ఎక్కువ తాగమనమాట. సో, ఇక్కడ పాలేందంటే మాకు ఒక 1 లీటర్ బాటిల్ అలా ఉంటది. నేను ఇంతకుముందు స్మెల్ చూసి పోస్తా ఉన్నాను గదా! మిల్కు. అవేందంటే ఓపెన్ చేశామంటే ఒక 3, 4 డేస్ అట్లా బాగుంటాయి. మళ్ళీ ఏందంటే అదొక స్మెల్ లాగా ఉంటాయన్నమాట. అందుకని మోస్ట్‌లీ మేమేందంటే ఒక 3, 4 డేస్ లోపలే కంప్లీట్ చేసేస్తాము. కొంచెం జనాలుంటే ఫాస్ట్‌గా అయిపోద్ది. కానీ ఇక్కడ ఇద్దరమే గదా! అంత ఎక్కువ అవ్వవనమాట. ఏదైనా చిన్న బాటిల్ తెచ్చుకోవాలి అనుకుంటే అవి అవైలబిలిటీలో ఉండవు. ఖచ్చితంగా 1 లీటర్ బాటిల్సే ఉంటాయి. ఒక 3, 4 మెంబర్స్ అన్నా ఉంటే ఒక 2, 3 డేస్‌కి అయిపోతాయి 1 లీటరు. ఇంకిద్దరమే కాబట్టి అది గాక రోజు ఏం తాగం గదా! అందుకని అవి కొంచెం నేను స్మెల్ చూసి చూసి పోస్తుంటాననమాట. లేకపోతే ఏందంటే మనం పోసినా గూడా అవి ఇరిగిపోతాయి. అంటే బాగా రావన్నమాట పాలు. అలా ఉంటాయి ఇక్కడ. సో, ఇప్పుడే కాఫీ పెట్టేసి కూర్చొని తాగుతా ఉన్నాం అనమాట. మళ్ళీ ఏందంటే ఇంకేమన్నా ఉన్నాయా టీవీలో అని చూస్తున్నాం. ఇంకేం లేవు బాగా బోర్ కొడతా ఉనింది. సరే ఏదో ఒకటి ఇట్లా స్నాక్ లాగా చేసుకున్నాము. తిన్నట్టు ఉంటది. ప్లస్ ఏందంటే టైం పాస్ అయినట్టు ఉంటది అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేశామనమాట. ఏందంటే సమోసా ఇది. ఇది ఆల్రెడీ రెడీ టు ఈట్ అనమాట. ముందు వీక్ ఇండియన్ స్టోర్‌కెళ్ళినప్పుడు ఇవి సమోసా తెచ్చుకున్నాము. ఇవి ఫ్రోజన్‌వి ఆల్రెడీ మొత్తం చేసేసుంటారు. జస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక 5-10 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసామంటే బాగుంటాయనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. కానీ ఏందంటే మేము ఎక్కువ ఇవి తెచ్చుకోమనమాట. అంటే ఫ్రోజన్ ఫుడ్ గదా! ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టేసుంటారు. అంత హెల్త్‌కి మంచిది గాదు గాబట్టి పెద్ద ఎక్కువ తినమనమాట. కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అట్లా తెచ్చుకుంటాము. సో, ఈసారయితే టేస్ట్ ఎలా ఉంటాయా అన్నట్టు తెచ్చుకున్నాం. బానే ఉన్నాయి టేస్ట్ అయితే. తెచ్చుకున్న కాడికి పోనీలే ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించదు కదా! సో, ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు అట్లా తెచ్చుకొని తింటా ఉంటాము. సో, అలాగే స్నాక్ గూడా రెడీ అయిపోయింది. సో, ఇలాగా మా న్యూ ఇయర్ ఇలా సింపుల్‌గా అయిందనమాట. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.